ఈ బస్ యాత్ర ముగింపు సభకి అధ్యక్షత వహించినటువంటి గంగమణి గారు, అట్లాగే బస్ యాత్ర బృందం నాయకులు, వేదికని అలంకరించినటువంటి సిఐటి నాయకత్వం, ఆశా యూనియన్ నాయకత్వం, అట్లాగే ఈ సభని జయప్రదం చేయడం కోసం వచ్చినటువంటి మీ అందరికి కూడా సిఐటి రాష్ట్ర కమిటీ తరపున విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు, ఆశా వర్కర్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాయో అనేక ఉదాహరణలు చెప్పారు. అట్లాగే ఈ 17 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని ఎక్స్పోజ్ చేస్తూ, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందస్తు ఎన్నికల హామీ, ఎన్నికల మేనిఫెస్టోలో 18,000 రూపాయలు వేతనం ఇస్తాం మేము గవర్నమెంట్ లోకి వస్తే అని చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పేసి, అట్లాగే మనకి ఒక గుర్తింపు కార్డు, ఒక మన ఉద్యోగానికి ఒక భద్రత కావాలి అని చెప్పేసి 17 రోజుల పాటు సుదీర్ఘ యాత్ర చేసి ఈరోజు ముగింపు సభ నిర్వహించుకుంటున్నాం. ఆశా వర్కర్లు అంటే ఏం చేస్తున్నారంటే, వీళ్ళు సేవ చేసేటటువంటి వాళ్ళు ఈ సేవా దృక్పథంతో పనిచేయాలని చెప్పేసి చెప్తున్నారు. మనం ఒక్కటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని, సేవా దృక్పథంతో పనిచేస్తే మా కడుపులు ఎలా నిండుతాయని చెప్పేసి మనం అడుగుతున్నాం. మా సంసారాలు ఎట్లా ముందుకెళ్తాయి, మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. సేవా దృక్పథంతో పనిచేయాలి. మనల్ని ఇంకేం చేస్తున్నారంటే, మీరు కష్టకాలాల్లో కూడా చాలా సమరశీలంగా పనిచేస్తున్నారని చెప్పేసి మనల్ని సంబోధిస్తున్నారు. ఇంకాస్త ముందుకెళ్ళి ఏం చెప్తున్నారు, కరోనా కాలంలో అందరూ మూతికి బట్టకట్టుకొని ఇంట్లో ఉండి ఎలా బతకాలి అని చెప్పేసి ఆలోచిస్తుంటే, ఆశా కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి అవగాహన కలిగిస్తూ ఈరోజు మొత్తం కూడా చైతన్యవంతంగా పనిచేశారు. మీకు పూల వర్షం కురిపించారు. మీరు దేవతలని చెప్పేసి అన్నారు. ఒక్కటే చెప్తున్నాం, అయ్యా మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఎందుకు దేవతలుగా పోల్చొద్దని చెప్పేసి అంటున్నామంటే, దేవుడికి నైవేద్యం పెడతాం, కొబ్బరికాయ కొడతాం, దేవుడు తింటాడా? మళ్ళీ మనమే తినేస్తాం. అందుకోసం మీరు దేవతలు కాబట్టి మీకు ఏ రకమైనటువంటి కోరికలు ఉండవు, మీ పేరు చెప్పుకొని మేము మాత్రమే పూజిస్తామని చెప్తున్నారు. అందుకోసమే దేవతలుగా వద్దు, మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. మేము చేసినటువంటి సేవల్ని గుర్తించి, ఏదైతే కేంద్ర కార్మిక సంఘాలు పెట్టినటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అది అడుగుతున్నాం. ఆ లోపు ఏం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వండి అని చెప్పేసి చెప్తున్నాం. గత 10 సంవత్సరాలుగా గతంలో పరిపాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి చూసాం. సమ్మెల్ని అణిచివేసింది, పోరాటాలని అనగదొక్కింది. అయినా ఈరోజు పోరాటాలన్నీ కూడా ఉవ్వెత్తున ఎగిసి పడ్డాయి. 106 రోజులు సమ్మె చేసినటువంటి చరిత్ర ఆశా వర్కర్స్ అని చెప్పేసి గుర్తు చేస్తున్నాం. అందుకోసమే ఈరోజు ఒక హెచ్చరికగా, మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేలాగా మీరు కృషి చేయకపోతే గత ప్రభుత్వాలకి పట్టినటువంటి గది పడుతుందని చెప్పేసి మేము హెచ్చరిక చేయడం కోసమే రాష్ట్ర రాజధానికి వచ్చామని చెప్పేసి చెప్తున్నాం. అందుకోసమే మీరిచ్చినటువంటి హామీని అమలు చేయాలి, భర్తుకి ఒక భరోసా కల్పించాలి, మా ఉద్యోగానికి భద్రత ఇవ్వాలి, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతున్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం, రిప్రజెంటేషన్లు ఇచ్చాం, సంబంధిత మంత్రుల్ని కలిసాం. మొండికేస్తే మేము కూడా అంతకంటే మొండిగా ఉంటాం. మా డిమాండ్ల సాధన కోసం అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం
హెచ్చరిక చేస్తున్నాం. పోరాటాలంటే ఆశా వర్కర్లకి కొత్త ఏమి కాదు, వెన్నతో పెట్టినటువంటి విద్య. అందుకోసమే అందరినీ కూడా కలుపుకొని మన పోరాటాలు సక్సెస్ చేయాలి. ఆ సక్సెస్ చేసే దాంట్లో CI2 ముందుంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు.